5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపాయి సర్వే సంస్థలు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాయి. కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని జోస్యం చెప్పాయి. అసోం, పుదుచ్చేరిలో ప్రస్తుత ప్రభుత్వాలే మరోసారి అధికారం చేపట్టనున్నట్లు అంచనా వేశాయి సర్వే సంస్థలు. దేశంలో హోరాహోరీగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల విజయ అవకాశాలపైన పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లో గెలుపుపై సర్వే సంస్థలు భిన్నంగా స్పందించాయి. కొన్ని సంస్థలు సీఎం మమతా నేతృత్వంలోని టీఎంసీకి మరోసారి పట్టం కట్టాయి. మరికొన్ని సంస్థలు బీజేపీకి జైకొట్టాయి. పశ్చిమ బెంగాల్లో మరోసారి టీఎంసీ సర్కార్ రాబోతోందని పల్స్ టుడే, ఎస్ఏఎస్ గ్రూప్, పీపుల్స్ పల్స్ సహా పలు సర్వే సంస్థలు తెలిపాయి. మరోవైపు చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రీచ్, పీమార్క్యూ పోల్ డైరీ లాంటి సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. మరికొన్ని సంస్థలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్లో 294 సీట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 148గా ఉంది. దీంతో బెంగాల్లో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేరళలోని సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కు ఈసారి గట్టి షాక్ తగలనున్నట్లు తెలిపాయి సర్వే సంస్థలు. సీఎం విజయన్ ఆధ్వర్యంలో 2 సార్లు అధికారం చేపట్టిన ఎల్డీఎఫ్ కూటమి ఈసారి ఎదురుగాలి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పాయి. అటు బీజేపీ ఈసారి ఖాతా తెరిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి సర్వే సంస్థలు.